బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక గ్యాంగ్ వార్ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అయితే ఆ భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన ఏఎస్ఆర్ కాలనీకి సంబంధించి కనితి సతీష్ అలియాస్ రాష్ బాయ్, అలాగే అతని ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అతనికి భద్ర శత్రువు జగదీష్ కాలనీకి సంబంధించి అజయ్. సో వీళ్ళిద్దరూ కూడా రెండు గ్యాంగ్స్ ని మెయింటైన్ చేస్తారు. గత కొంతకాలం నుంచి ఆ గ్యాంగ్స్ కూడా చాలా ప్రాంతాల్లో చాలా ప్రదేశాల్లో కొట్లాటకు దిగారు. చాలా కేసుల వరకు కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా జరిగిన ఈ గ్యాంగ్ వార్ లో కొంచెం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెంలోనే అంబేద్కర్ సెంటర్ ఎక్కడైతే ఉందో ఈ ఏఎస్ఆర్ నగర్ కి సంబంధించి సతీష్ అండ్ అజయ్, యాక్చువల్ గా కనితి సతీష్, ఇతను రాష్ బాయ్ అంటూ కూడా ఇతన్ని పిలుస్తారు. సో వీళ్ళిద్దరికి కూడా ఈ గ్యాంగ్ వార్ అనేది చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళింది. ఈ అంబేద్కర్ సెంటర్ లో చాలాసేపు కూడా ఈ రెండు గ్యాంగులు కూడా కొట్టుకున్నారు. దాని తర్వాత పోలీసులు అక్కడికి రావడం, ఎవరికి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవడం, చల్లాచెదర అయిపోయారు ఉన్నారు. సతీష్ కూడా అయిపోయింది, ఇంకా గొడవ అయిందిలే అని చెప్పేసి సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోయి పడుకుని ఉన్నాడు. కానీ తెల్లవారేసరికి సతీష్ ఒక రక్తపు మడుగులో కనిపించాడు. అయితే సతీష్ ఎక్కడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రిస్తున్నాడో అక్కడికే వెళ్ళి ఈ అజయ్ గ్యాంగ్ అతన్ని అతి దారుణంగా కత్తులతో పొడిచి, రాడ్లతో కొట్టి, వాళ్ళ కుటుంబ ముందే, మరి ముఖ్యంగా వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, వాళ్ళ తమ్ముడు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు అడ్డు వెళ్తే వాళ్ళను కూడా కొట్టి వాళ్ళ కళ్ళ ముందే అతి దారుణంగా ఈ ర్యాష్ బాయ్ ని చంపేశారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇది చాలా చాలా దారుణం అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా ఈ రెండు గ్యాంగ్స్ చాలా ప్రాంతాల్లో చాలా ప్రదేశాల్లో కూడా కొట్లాటకు దిగారు. ఒకరిని ఒకరు చంపుకోవడానికి కూడా వీళ్ళు ప్రయత్నించారు. అయితే నిన్న జరిగిన ఈ గ్యాంగ్ వార్ లో కొంచెం గొడవ తీవ్ర స్థాయికి వెళ్ళిపోవటం, తర్వాత అజయ్ కి సంబంధించిన అనుచరులు, తన గ్యాంగ్ లో కొంతమంది వ్యక్తులు ఎలా అయినా సరే ఈ ర్యాష్ బాయ్ ని మనం చంపేయాలి, అతన్ని బ్రతకనివ్వకూడదు అంటూ కూడా డెసిషన్ తీసుకుని ర్యాష్ బాయ్ వాళ్ళ ఇంటికి ప్రొద్దున్న కొంతమంది వ్యక్తులతో కలిసి వెళ్ళి ఆ రాడ్లు, ఆ కటార్లు, అవన్నీ కూడా కత్తులన్నీ కూడా తీసుకెళ్లి అతని అతి దారుణంగా చంపేయడం జరిగింది. ఒక్కసారిగా ఆ ఏఎస్ఆర్ నగర్ సంబంధించి ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకి గురవుతున్నారు. వీళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోండి అంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులకి. అండ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. అసలు ఎవరు వచ్చారు, ఎవరెవరు అతన్ని చంపడానికి వచ్చారు, అలాగే నైట్ అసలు ఏం జరిగింది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కనితి సతీష్ అలియాస్ రాష్ బాయ్, అలాగే జగదీష్ కాలనీకి సంబంధించిన అజయ్, వీరిద్దరి గొడవల వల్ల ఇప్పుడు కనితి సతీష్ అనే ఒక వ్యక్తి అతి దారుణంగా హత్య చేయబడ్డాడు. నేను మరిన్ని పూర్తి విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాంగ్ వార్ విషాదాంతంగా దారితీసింది. గత కొంతకాలంగా రెండు గ్యాంగులు పరస్పరం ఘర్షణ పడుతున్న ఘటనలు జరుగుతుండగా తాజాగా ఆ వార్ మరొకరిపై జరిగిన హత్యతో ముగిసింది. ఏఎస్ఆర్ కాలనీకి చెందిన కనితి సతీష్ అలియాస్ రాష్ బాయ్, జగదీష్ కాలనీకి చెందిన అజయ్ మధ్య గతంలో ఎన్నోసార్లు కూడా ఘర్షణలు చోటు చేసుకున్న ఇదే చివరికి రాష్ బాయ్ ప్రాణాల మీదకు తెచ్చాయి. నిన్న రాత్రి అంబేద్కర్ సెంటర్ వద్ద సతీష్, అజయ్ గ్యాంగ్లు పరస్పర దాడులకు దిగారు. అయితే ఇది కేవలం ఆ రాత్రితో ముగిసిన విషయం కాకుండా ఉదయానికే హింసాత్మక మలుపు తిరిగింది. ఈరోజు ఉదయం సతీష్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అజయ్ గ్యాంగ్ సభ్యులు అతని ఇంట్లోకి చొరబడి అతి దారుణంగా దాడి చేశారు. కత్తులు, రాడ్లు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అతని కుటుంబ సభ్యుల కళ్ళ ముందే జరగడం మరింత కలిచివేసింది. అక్కడ రక్తపు మడుగులో పడిపోయిన సతీష్ ను కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో సతీష్ సోదరుడు అడ్డుగా వచ్చేందుకు అతని అన్నపై దాడి చేస్తుంటే అతను ఆపేందుకు వస్తే అతనిపైన కూడా దాడి చేసి గాయపరిచారు. ప్రస్తుతం అతను కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటా ఉన్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్, స్థానికుల వాంగ్మూలాలతో నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలోనూ ఘర్షణలకు తెరలేపిన ఈ రెండు గ్యాంగ్ల మధ్య తాజా ఘర్షణ ప్రాణహానికి దారితీయడం స్థానికులకి ఒక్కసారిగా భయంభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ ఘటనపై సరైన విచారణ చేసి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నారు. ఎవరైతే తమ కుమారుణ్ణి కోల్పోయారో సతీష్ యొక్క తల్లిదండ్రులు కూడా మాకు న్యాయం చేకూరాలంటూ కూడా వాళ్ళు కోరే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసు. సో గైస్, చూశారు కదా భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ దారుణమైన సంఘటన. అక్కడ స్థానికులకి ఎంతో భయాందోళనకి గురి చేసింది. కళ్ళ
కళ్ళ ముందే పెంచిన కొడుకుని వేరే వ్యక్తులు వచ్చి చంపేస్తుంటే వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అడ్డుగా వెళ్ళిన అతని తమ్ముడిని అతి దారుణంగా కొట్టారు. అతను కూడా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అలాగే పోలీసులు అక్కడ కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి వాంగ్మూలాన్ని తీసుకుని ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ను కూడా వాళ్ళు తీసుకుని ఎవరైతే హత్య చేయడానికి వచ్చారో వాళ్ళ గురించి వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా చాలా దారుణం. ఒక 2 గ్యాంగుల వల్ల ఒక ప్రాణం పోయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి చాలా సార్లు కూడా కొట్టుకున్నారు, పరస్పర గొడవలు అవుతున్నాయి, కానీ పెద్దగా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం ఇక్కడి సతీష్ ని ఎట్లయినా సరే చంపేయాలంటూ కూడా ఒక గంజాయికి సంబంధించిన బ్యాచ్ గంజాయి తాగి డ్రగ్స్ తీసుకుని అతను ఉంటున్న ఇల్లుని తెలుసుకుని ఆచూకీ తెలుసుకుని అతను ఇంట్లో ఉంటున్నాడా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుని అతను పడుకున్నాడన్న సమయం వాళ్ళు గమనించి నిద్రిస్తున్నాడు ఇంట్లో అన్న విషయం తెలుసుకుని ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లోకి చొరబడి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి పడుకున్న అతన్ని కళ్ళు తెరవక ముందే వారి వెంట తెచ్చుకున్న రాడ్లతోను కత్తులతోని ఆయన్ని అక్కడే అంతం చేసి పాడేశారు. దాని తర్వాత వాళ్ళు కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కానీ మార్గ మధ్యలోనే అతను చనిపోయాడు. ఆ విషయాన్ని కూడా వైద్యులు ఇప్పటివరకు ధృవీకరించారు. అయితే ప్రస్తుతం సతీష్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఎందుకంటే అతని పైన కూడా ఈ గ్యాంగ్ అటాక్ చేసింది. ఏదేమైనప్పటికీ భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ సంఘటనకి చాలా చాలా భయపడతా ఉన్నారు అక్కడ స్థానికులు. ఏఎస్ఆర్ కాలనీకి సంబంధించిన కనైతి సతీష్ అలియాస్ రాష్ బాయ్, జగదీష్ కాలనీకి సంబంధించిన అజయ్, వీళ్ళిద్దరి వల్ల ఇప్పుడు అక్కడ భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే ఈ దాడిలో కనైతి సతీష్ అలియాస్ రాష్ బాయ్ చనిపోవడం అయితే జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. చూద్దాం మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది.